హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓరేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 66లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతోనే సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే తలబడబోతుంది. ఈ మ్యాచ్ మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకని తెలుసుకుందాం. అదేవిధంగా ఈ మ్యాచ్లో వచ్చేసరికి రిజల్ట్ల యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, ఈ మ్యాచ్ వచ్చేసరికి ఎక్కడ జరగబోతుంది, అక్కడ పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, అదేవిధంగా మ్యాచ్ ప్రిడిక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025 వచ్చేసరికి మరో ఇంట్రెస్టింగ్ కరమైన ఫైట్కి అయితే రెండు జట్లు అయితే సిద్ధమవుతున్నాయి. మ్యాచ్ నెంబర్ 65లో వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్తోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే తలబడబోతుంది. ఈ మ్యాచ్ మాత్రం అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్లో గెలిచి పాయింట్ టేబుల్లో టాప్ పొజిషన్ దూసుకెళ్ళాలని అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే చూస్తుంది. మరి గెలుస్తుందా ఓడుతుందా అయితే చూడాలి. అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వచ్చినైతే ఇప్పుడే ప్లే ఆఫ్ ఆఫర్ అయితే మొత్తానికి కంప్లీట్ అయ్యి గ్రూప్ దశ నుంచి ఇంటి ముఖం పట్టడం జరిగింది. ఏమైనా ఆడితే పరువు కోసమే ఆడాల్సి అయితే ఉంటుంది సన్ రైజర్స్ హైదరాబాద్ తప్ప. ఈ మ్యాచ్లో గెలిచినా ఓడిన సన్ రైజర్స్కి హైదరాబాద్ ఎటువంటి మార్పు అయితే ఉండకపోవచ్చు. ఇప్పటికే ఈ సీజన్లో వచ్చేసరికి రిజల్ట్ల మధ్య ఒక మ్యాచ్ అయితే జరిగింది. ఆ మ్యాచ్లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతమైన విజయం అయితే సాధించింది. అదేవిధంగా ఈ మ్యాచ్ వచ్చేసరికి ఎక్కడైనా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి రిజల్ట్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, అసలు బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం. మొట్టమొదటిగా చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వచ్చినట్లయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సీజన్లో అద్భుతమైన ప్రదర్శనతోనైతే దూసుకెళ్ళి పోతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్లే ఆఫ్ అయితే చేరడం జరిగింది. ఈ సీజన్లో వచ్చేసరికి ఓవరాల్గా 12 మ్యాచ్లు అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 విజయాలు 3 ఓటములతో ఒక వర్షం కారణం ఒక మ్యాచ్ రద్దవడంతో ఓవరాల్గా 17 పాయింట్లతోటి టాప్ సెకండ్లో అయితే కొనసాగుతుంది. ఇప్పటికే క్వాలిఫై అయితే అవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసరికి టాప్ పొజిషన్ కోసం అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే గురి పెట్టడం జరిగింది. ఈ మ్యాచ్లో గెలిచి ఎలాగైనా సరే టాప్ పొజిషన్లో నిలవాలని అయితే చూస్తుంది. దాని గురించే పోటీ చేసే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తున్నాయి. అంతకుముందు జరిగిన మ్యాచ్ వచ్చేసరికి వర్షం కారణంగా అయితే రద్దు అవ్వడం జరిగింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ మాత్రమైతే. ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్తో తలపడే మ్యాచ్లో మరి రాయల్ ఛాలెంజర్స్ యొక్క బెంగళూరు ప్లేయింగ్ 11 ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనే విషయాల గురించి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ప్లేయింగ్ 11లో చూసుకుంటే ఎటువంటి మార్పులు లేకుండానే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే విరాట్ కోహ్లీ, పిల్సాల్ట్, జాకబ్ బెథెల్, రజత్ పటిదా, జితేశ్వర్ శర్మ, టీమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, కునాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, శ్యామ్ శర్మ, లుంగ్డి యంగ్డే, ఎస్ దయాల్తో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ఓవరాల్గా ఈ ప్లేయింగ్ 11లో చూసుకుంటే బలమైన బ్యాటింగ్తో పాటు బలమైన బౌలింగ్ లైనప్ అయితే ఉంది. ముఖ్యంగా బౌలింగ్ పొజిషన్ మాత్రం అయితే చాలా అంటే చాలా డేంజరస్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు. భువనేశ్వర్ కుమార్, లుంగ్డి యంగ్డే, ఎస్ దయాల్తో కూడిన పేస్ అటాకింగ్ అయితే ఉండడం జరిగింది. వాళ్ళకు తోడుగా కునాల్ పాండ్యా, టీమ్ డేవిడ్ వంటి బౌలర్స్ కూడా ఆకట్టుకోవడం జరుగుతుంది. ఓవరాల్గా బౌలింగ్ డిపార్ట్మెంట్ మాత్రం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కునాల్ పాండ్యా వచ్చేసరికి వికెట్ టేకర్గా అయితే నిలవడం జరిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున వచ్చేసరికి చాలా అంటే చాలా అక్యురేట్గా ఇస్తున్నారు. అతని తోడుగా లుంగ్డి యంగ్డి అని భువనేశ్వర్ కుమార్, ఎద్దాయాల్ వంటి అటాకింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. బౌలింగ్లో మాత్రం అయితే ఎటువంటి లోపాలు అయితే కనిపించడం లేదు. ప్రజెంట్ మాత్రం అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. అదేవిధంగా బ్యాటింగ్లోకి వచ్చేసరికి బౌలింగ్లో ఎంత స్ట్రాంగ్ ఉందో బ్యాటింగ్ విషయానికి వచ్చినాక దాని మించి అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అత్యంత భయంకరంగా అయితే కనిపించడం జరుగుతుంది. విరాట్ కోహ్లీ కానీ, పిల్సాల్ట్ కానీ, జాకబ్ బెథెల్ కానీ, రజత్ పటిదా, జితేశ్వర్ శర్మ, టీమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్ వంటి బ్యాటర్లు మాత్రం అత్యంత భయంకరంగా అయితే ఉండడం జరిగింది. వీళ్ళందరూ బ్యాటర్లు కూడా ఫుల్ ఫామ్లో ఉన్నారు. అటు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కూడా ఫామ్లో ఉండడం మన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి అయితే కలిసి వచ్చే అంశాన్ని చెప్పుకోవచ్చు. మరోసారి వీళ్ళందరూ రాణిస్తే మాత్రం అయితే ఈజీగా గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఈ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పైన 35 పరుగుల తేడాతో ఒకసారి అయితే గెలవడం జరిగింది. మళ్ళీ అదే రిపీట్ చేయాలని అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే చూస్తుంది. మరి ఈ మ్యాచ్లో మరి గెలుస్తుందా లేదా అయితే చూడాలి. గెలిచి టాప్ పొజిషన్ దూసుకెళ్లాలని అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే చూస్తుంది. మరి సాధిస్తుందా లేదా అని అయితే చూడాలి. అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వచ్చినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయింది. పూర్తిగా నిరాశపరిచిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గ్రూప్ దశ నుంచి అయితే ఇంటి ముఖం పట్టడం జరిగింది. ఇంకా సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చేసరికి 2 మ్యాచ్లు అయితే ఉన్నాయి. 2 మ్యాచ్లు గెలిచినా కూడా ప్లే ఆఫ్ చేయడం చాలా అంటే చాలా కష్టంగా అయితే మారింది. ప్రజెంట్ పాయింట్ టేబుల్లో చూసుకుంటే 8వ పొజిషన్లో ఉంది 9 పాయింట్లతో. 2 మ్యాచ్లు గెలిచినా కానీ 13 పాయింట్లు మాత్రం అయితే ఇప్పటికే 13 పాయింట్లతో ప్లే ఆఫ్ చేయడం చాలా కష్టం. గ్రూప్ దశ నుంచే ఇంటి ముఖం
పట్టడం జరిగింది సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రమైతే. ఓవరాల్గా సన్ రైజర్స్ హైదరాబాద్ చూసుకుంటే అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతో అయితే వరుస ఓటములకైతే ప్రధాన కారణం చెప్పుకోవచ్చు. కాకపోతే గత మ్యాచ్లో వచ్చేసరికి అటు బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది. సూపర్ జాయింట్ పైన సన్ రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల తేడాతోనే అద్భుతమైన విజయం అయితే సాధించింది. ఇప్పుడు ఆ విజయం తర్వాత వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే తలబడబోతుంది. మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి సన్ రైజర్స్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనేది అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ప్లేయింగ్ 11లో చూసుకుంటే పెద్ద మార్పులు ఏమో కనిపించడం లేదు. సేమ్ గత మ్యాచ్లో ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా కొనసాగించే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ప్లేయింగ్ 11లో చూసుకుంటే టైడే, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సచిన్ బేబీ, ఎండ్రో క్లాసన్, అంకిత్ వర్మ, కమింద్ మెండిస్, ప్యాట్ క్యామెన్స్, హర్షర్ పటేల్, ఈషా మలింగా, జినాన్ సన్సారీ, హర్షద్ దుబే వంటి ప్లేయింగ్ 11తో ఉండబోతుంది. ఓవరాల్గా ప్లేయింగ్ 11లో చూసుకుంటే మాత్రం అయితే అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే చాలా అంటే చాలా పేలవంగా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే గత మ్యాచ్లో ఇషాన్ కిషన్ కానీ అభిషేక్ శర్మ, సచిన్ బేబీ, ఎండ్రో క్లాసన్, అంకిత్ వర్మ వంటి బ్యాటర్స్ అయితే రాణించడం జరిగినాయి. మరోసారి వీళ్ళు ఆకట్టుకుంటే మాత్రం అయితే బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో పెద్ద లోపాలు అయితే కనిపించకపోవచ్చు. కాకపోతే వీళ్ళు వచ్చేసరికి కాన్స్టెంట్గా అయితే రాణించడం లేదు. ఒక మ్యాచ్లో అద్భుతంగా రాణిస్తూ ఇంకో మ్యాచ్లో అయితే దారుణంగా అయితే విఫలం అవ్వడం జరుగుతుంది. మరి అట్లీస్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగబోయే మ్యాచ్లో వీళ్ళు రాణిస్తారా లేదా అయితే చూడాలి. మెయిన్గా సన్ రైజర్స్ బ్యాటింగ్ బలం వచ్చేసరికి ఎండ్రో క్లాసన్స్ మాత్రం అయితే ప్రతి మ్యాచ్లో తనదైన స్టైల్ అయితే ఆకట్టుకోవడం జరుగుతుంది. మరి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగబోయే మ్యాచ్లో మరోసారి అయితే రాణించవలసి అయితే ఉంటుంది. బ్యాటింగ్లో అయితే చాలా అంటే చాలా లోపాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంత మేరకు ఈ లోపాలు అధిగమించి రాణిస్తుంది అయితే చూడాలి. అదేవిధంగా బౌలింగ్లో చూసుకుంటే బౌలింగ్లో కూడా సేమ్ అదే పొజిషన్లో అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. పెద్దగా ఎఫెక్టివ్ బౌలింగ్ అయితే కనిపించడం లేదు. ముఖ్యంగా ప్యాట్ కమిన్స్ కానీ హర్షర్ పటేల్, ఈషా మలింగా, జైనేష్ సన్సారీ, హర్షద్ దుబే వంటి బౌలర్స్ ఉండడం జరిగింది. వీళ్ళు అనుకున్నంత స్థాయిలో అయితే ఆకట్టుకోలేకపోతున్నారు. పూర్తి నిరాశపరుస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏదో బౌలింగ్ ఉంది కాబట్టి ఉన్నట్టు ఉంది. మన ఎస్ఆర్హెచ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ మాత్రం అయితే చాలా వరకు అయితే మెరుగైన ప్రదర్శన అయితే కనబరిస్తేనే బలమైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే ఓడించగలుగుతుంది. లేకపోతే అయితే మరోసారి అయితే ఘోరంగా అయితే ఓడిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ మ్యాచ్లో ఓడినా గెలిపొందినా కానీ పెద్ద మార్పు అయితే ఉండకపోవచ్చు సన్ రైజర్స్కి. కాకపోతే అన్ని విభాగాల్లో మంచిగా రాణిస్తేనే రాబోయే సీజన్లోనైనా బెటర్ పొజిషన్లో అయితే ఉండే అవకాశం ఉంటుంది. మరి చూద్దాం ఈ లోపాలన్నీ అధిగమించి మరి ఎలా రాణిస్తాయో, ఏ విధంగా రాణిస్తాయో అయితే చూడాలి. ఓవరాల్గా రెండు జట్లు కంపేర్ చేసుకుంటే మాత్రమైతే సన్ రైజర్స్ హైదరాబాద్ కంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అన్ని విభాగాల్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉండడం జరిగింది. మరి మ్యాచ్ వచ్చేసరికి ఎకనా స్టేడియంలో జరగబోతుంది. ఎకనా పిచ్ వచ్చేసరికి పూర్తిగా బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా సహకరించే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. ఈ పిచ్ పైన చూసుకుంటే యావరేజ్ స్కోర్ 170 నుంచి 200+ స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎక్కువ శాతం పిచ్ పైన చూసుకుంటే మాత్రమైతే సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన టీంలు అయితే ఎక్కువసార్లు అయితే గెలవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా మ్యాచ్ జరిగే సమయానికి మంచు పడే ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకొని మాత్రమైతే టాస్ గెలిచిన టీం మొదటిగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి మ్యాచ్లో వచ్చేసరికి నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పైన సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తున్నది అయితే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనేది అయితే కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోల అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామ దేశం భో శంకర. థ్యాంక్ యూ.